ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా యుద్ధం ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి కూడా రకరకాలైనటువంటి సమస్యలను ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్నాయి. దాదాపుగా ప్రపంచంలో చాలా దేశాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినాయి. దీనికి గల కారణాలు ఏంటంటే క్రూడ్ ఆయిల్ ధరలు పెరగటం. ఒక్క మన దేశంలో మాత్రమే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు. వీటిని కంట్రోల్ చేయటం కోసం ప్రభుత్వం దిగుమతి సుంకాలను తగ్గిస్తూ క్రూడ్ ఆయిల్ కంపెనీలకు వెసులుబాటు కల్పించింది. సో ఈ ప్రభుత్వం తగ్గించినటువంటి సుంకాల కారణంగా రెగ్యులర్ ప్రైసింగ్, రిటైల్ ప్రైసింగ్ అయితే తగ్గదు. ఇది వాళ్ళ దిగుమతి సుంకాలు వాళ్ళకి కంపెనీస్ కి బెనిఫిట్ చేకూర్చేలాగా చేసింది. సో దీంతో మనకి పెట్రోల్, డీజిల్ రేట్లు అయితే యథావిధంగా ఉన్నాయి. అయితే గ్యాస్ కి సంబంధించినటువంటి అంశానికి వచ్చేటప్పటికి కేంద్ర ప్రభుత్వం యుద్ధం మొదలైనటువంటి కొత్తలోనే కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లై మీద చర్యలు తీసుకుంది. హోటల్స్ కి, హాస్టల్స్ కి, ఇలా రెస్టారెంట్స్ కి సప్లై చేసేటువంటి ఏవైతే సిలిండర్స్ ఉన్నాయో వీటి మీద చర్యలు తీసుకుంది. సో దీని కారణంగా గ్యాస్ సంక్షోభం అనేది తలెత్తింది. దీంతో ఒక పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం, డొమెస్టిక్ సిలిండర్స్ కూడా నెక్స్ట్ దీన్ని అమలు చేస్తారనేటువంటి వదంతులు వచ్చినటువంటి కారణంగా సోషల్ మీడియాలో కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాకి చెందినటువంటి కొన్ని సంస్థలు, వార్తా సంస్థలు దీన్ని భారీ స్థాయిలో ప్రచారం చేయటంతో పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అయ్యి అందరూ ఒకేసారి సిలిండర్లు బుక్ చేయటంతో షార్టేజ్ ఒక 1 week to 10 days అయితే నడిచింది. తర్వాత పరిస్థితులు సద్దుమణిగిపోయినాయి. ఇప్పుడైతే అలాంటి ఇబ్బందులు అయితే ఏం లేవు. అయితే ఇప్పుడు మరలా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల మీద పెట్టినటువంటి నిబంధనల్ని సడలించినటువంటి ప్రభుత్వం ఈ రోజు ఒక కీలక నిర్ణయం తీసుకుంటం జరిగింది. గత కొద్ది రోజులుగా ఎలక్షన్స్, 5 స్టేట్ల ఎలక్షన్స్ కి సంబంధించి వార్తలు నడిచినాయి. కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, అస్సాం, పశ్చిమ బెంగాల్. సో వీటికి సంబంధించి ఈ ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతాయి, గ్యాస్ రేట్లు పెరుగుతాయి అని చెప్పి వార్తలు వింటూ వచ్చాం. సో అయితే పెట్రోల్, డీజిల్ ధరలు పెరగలేదు కానీ గ్యాస్ సిలిండర్ల ధర మాత్రం భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. అది కూడా డొమెస్టిక్ సిలిండర్స్ అయితే కాదు, గృహ వినియోగానికి ఉపయోగించే వాటికి ఎటువంటి మార్పు లేదు. కానీ కమర్షియల్ పర్పస్ సిలిండర్స్ అంటే మనం డొమెస్టిక్ పర్పస్ లో 14 kg సిలిండర్ ని ఉపయోగిస్తారు, కానీ ఈ కమర్షియల్ పర్పస్ లో 19 kg సిలిండర్ ఉపయోగిస్తారు, 19 kg సిలిండర్లు. సో ఇవి హాస్టల్స్ కి, రెస్టారెంట్స్ కి, వీటికి సప్లై చేసేటువంటి కమర్షియల్ సిలిండర్ మీద ఒకేసారి 993 రూపాయల వ్యయాన్ని పెంచడం జరిగింది. సో భారీగా ఒకేసారి పెంచింది. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర దాదాపుగా 3072 రూపాయలు, 3019 రూపాయలు, 3090 రూపాయలు, ఇలా డిఫరెంట్ స్టేట్స్ లో స్టేట్ ట్యాక్స్ కూడా కలుపుకుని రకరకాల ప్రైసెస్ తోటి ఉన్నటువంటి పరిస్థితి. సో ఇది ప్రస్తుతం భారీగా పెరిగినటువంటి గ్యాస్ ధర. మరి ప్రభుత్వం దీని మీద నెక్స్ట్ ఏం చర్యలు తీసుకోబోతుందో చూడాలి. కానీ ఇక్కడ ఒక విచిత్రం ఏంటంటే కమర్షియల్ సిలిండర్ల ధరలు పెంచినందువల్ల సామాన్యుడి మీద భారం పడదు అనుకుంటాం అనేది సరైనటువంటి విధానం కాదు. ఎందుకని అంటే ఎంటైర్ కంట్రీలో కమర్షియల్ సిలిండర్ యూసేజ్ ఎంత ఉంది అంటే ఓన్లీ 9% యూసేజ్. సో మరి అంత తక్కువ పర్సంటేజ్ ఆఫ్ యూసేజ్ ఉన్నప్పుడు వాటి మీద భారీగా రేట్లు పెంచి ఏం సాధిస్తున్నారు? అండ్ ఇంకొకటి, సో మీరు పెంచిన ధరల వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే తిరిగి సామాన్యుడే నష్టపోతాడు. ఎలాగూ అంటే టిఫిన్ సెంటర్స్ అన్ని కమర్షియల్ సిలిండర్స్ యూజ్ చేయాలి. సో ఇప్పటికే గ్యాస్ దొరకట్లేదని చెప్పి ఆల్రెడీ ప్రతి హోటల్ కూడా 10 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు కూడా వాళ్ళ ప్రైసెస్ ని పెంచినాయి. ఇప్పుడు సిలిండర్ రేటు పెంచడం వల్ల వీళ్ళు ఒకేసారి 1000 రూపాయలు పెంచారు కాబట్టి సో అదే 1000 రూపాయలు వీళ్ళు కస్టమర్స్ మీద వసూలు చేయాలి. కాబట్టి వీళ్ళు కూడా ఏం చేస్తారు, అన్ని ఐటమ్స్ ప్రైసెస్ మీద ఇంకొక 10-20 పెంచుకుంటూ పోతారు. సో ఆటోమేటిక్ గా భారం ఎక్కడ పడుతుంది, కనిపించకుండా మరలా ఎండ్ యూజర్ మీద పడుతుంది, అంతిమ వినియోగదారుల మీదే ఈ భారం అనేది పడుతుంది. అంటే సామాన్య ప్రజల మీద. ఉదయం టిఫిన్ చేసే దగ్గర నుంచి, టీ తాగే వాళ్ళ దగ్గర నుంచి, రెస్టారెంట్స్కి వెళ్ళే వాళ్ళ దగ్గర నుంచి, అంటే ప్రతిరోజు రెస్టారెంట్కి వెళ్తారా, ప్రతిరోజు టిఫిన్ చేయడానికి వెళ్తారా అంటే ప్రతిరోజు ఒకే వ్యక్తి వెళ్ళకపోవచ్చు, బట్ వేరియస్ పీపుల్ అయితే వెళ్తూనే ఉంటారు కదా. సో ఓవరాల్ గా ఈ భారం మరలా తిరిగి ప్రజల మీదే పడబోతుంది. అడిగితే గవర్నమెంట్ పెంచింది అందుకే మేము కూడా రేట్లు పెంచామంటారు. సో ఈ ప్రభావం ఇండైరెక్ట్ గా మరలా తిరిగి గవర్నమెంట్ వ్యతిరేకతకు దారి తీసేటువంటి పరిస్థితి. సో ఇలాంటి 9% యూసేజ్ మీద ఇంత భారీ రేట్లు పెంచి ప్రభుత్వం సాధించేది ఏంటనేది అర్థం కాని పరిస్థితి.